కర్నూలు జిల్లా హలహర్వి మండలంలో కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం ప్రిన్సిపాల్పై ఓ దుండగుడు దాడికి యత్నించాడు. మహిళలకు బాలికలకు మాత్రమే ప్రవేశం స్కూల్లోకి బైక్పై దూసుకెళ్లాడు. ప్రిన్సిపాల్పై దాడికి ప్రయత్నించాడు. ఘటన రికార్డు చేసేందుకు ప్రయత్నించగా మొబైల్ లాగేసుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు ప్రిన్సిపాల్. సదరు వ్యక్తి ఆలూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి అనుచరుడిగా అనుమానిస్తున్నారు. నిన్నేం బెదిరిలో నిన్నే కొట్టలేదు. నువ్వు అట్లా వీడియోలు తీసేమన్నా లేదన్నా మీరు క్యాంపస్ లోకి వచ్చి నేను ఎట్లా పడితే అట్లా మాట్లాడినారు. మరి నువ్వు ఉద్యోగం చేయాలనుకుంటున్నావా లేదా? నేను ట్రాన్స్ఫర్ చేపిస్తాను. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారంట అందరి దగ్గర. ఆలోచన చేసేది ఏం లేదా? నిన్నేం బెదిరిలో నిన్నే కొట్టలేదు. నువ్వు అట్లా వీడియోలు తీసేమన్నా లేదన్నా మీరు క్యాంపస్ లోకి వచ్చి నేను ఎట్లా పడితే అట్లా ఎలాంటి ఇబ్బందులు లేకున్నట్ల విద్యార్థులకు ఎలాంటి కష్టం లేకున్నట్ల చాలా స్మూత్గా స్టాఫ్తో కోఆర్డినేషన్ చేసుకుంటూ స్కూల్ని రన్ చేస్తున్నాను. అయితే ఈరోజు సాయంత్రము 4:10 నుంచి 14 నిమిషాల మధ్య వ్యవధిలో మేము మెగా పీటీఎం డిసెంబర్ 5న జరగబోతుంది కాబట్టి ఆ విషయమై మేము 3 days నుంచి కొన్ని పనులు చేసుకుంటూ చాలా బిజీలో ఉన్నాము. ఈరోజు 4:10 మధ్య ఈ సాయంత్రం 4:10, 4:15 నిమిషాల మధ్యలో ఒక వ్యక్తి బండారు మారుతి అనే వ్యక్తి స్కూల్ గేట్ను దూసుకుంటూ బండి పైన వస్తూ ఇక్కడ ఎవరు ప్రిన్సిపల్ అని అరుచుకుంటూ వచ్చినారు. ఎవరన్నా మీరు ఏం చెప్పండి అంటే నేను ట్రాన్స్ఫర్ చేస్తాము, నేను ఉద్యోగం నుంచి తొలగిస్తాము, మా మాట ఎందుకు వినడం లేదు, మేము చెప్పిన మాట ఎందుకు వినడం లేదు, నా ఫోన్ కాల్స్ ఎందుకు ఎత్తడం లేదు అంటూ దురుసుగా ప్రవర్తిస్తూ నా మీద దాడికి దిగాడు. ఇంతవరకు స్కూల్ని